గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. శ్రీ తాళ్లపాక వంశ సుఖాకారక నాయక పద కవిత్వ ఝరీపాత విధాయక హరిపాదాతద సంసేవక అన్నమాచార్య సుధీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు ఆనందనిలయవాసుడైనటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని 32,000 సంకీర్తనలలో 12 శతకాలలో ఎన్నో లఘుకృతులలో అభివర్ణించినటువంటి భాగవతోత్తముడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆ దేవదేవుని ఆరాధించి ఈ పదకవిత్వాన్ని నిలువరించిన మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆ సంకీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని భక్తలోకానికి సవినీయంగా సమర్పించే ప్రణాళిక ఈ కార్యక్రమం. ఈరోజు అటువంటి అన్నమాచార్యుల సంకీర్తనలలో ఒక మధురాతి మధుర సంకీర్తన ఎంపిక చేసుకున్నటువంటి ఆలపించబోతున్నటువంటి విదుషీమణి సంగీత జగత్తులో ప్రసిద్ధమైనటువంటి పేరు ప్రతిష్ఠ కలిగినటువంటి సోదరీమణి కమలదీప్తి ఈరోజు గానం చేయబోతున్నారు. చిరంజీవి హరిప్రియ శృతితో సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఆ సంకీర్తనలో ఉన్నటువంటి సాహిత్య సందేశాన్ని, కవిత్వ శిల్ప విన్యాసంలో ఉన్న సౌందర్యాన్ని అవన్నీ కూడా మనతో చర్చించడానికి, వారి భావజాలాన్ని పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి సోదరతుల్యులు, మాకు గురుపుత్రుడు ఆచార్య దక్షిణామూర్తి వారు సుగృహీత నామధేయులు. వారి తండ్రి గారు కూడా అన్నమాచార్య పదకవిత్వానికి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి మహానుభావులు. అహోబలం వంటి క్షేత్రాల నుంచి ఆ రాగిరేకుల్ని నెత్తిపై పెట్టుకొని మోసుకొని వచ్చినటువంటి వారు వారి తండ్రి గారు, మా గురువు గారు సింగరా సచ్చిదానంద గారు. వారి కుమారుడు ఈరోజు దక్షిణామూర్తి గారు ఈ గోష్ఠిలో పాల్గొంటూ ఉన్నారు. వారి యొక్క మధురాతి మధుర సంభాషణ కూడా మనం వినబోతూ ఉన్నాము. ఈరోజు కమలదీప్తి గారు ఏ మంచి సంకీర్తన ఎంపిక చేసుకున్నారో ఆ సంకీర్తన గానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. చదివేతి తొల్లి కొంత చదివేనింక కొంత చదివేతి తొల్లి కొంత చదివేనింక కొంత ఎదిరి నన్నెరగను ఎంతైనలయ్యో చదివేతి తొల్లి కొంత చదివేనింక కొంత ఎదిరి నన్నెరగను ఎంతైనలయ్యో పొరుల దూషింతుగాని ఒక మారైన దురిత కర్మములను దూషించను. పొరుల దూషింతుగాని ఒక మారైన దురిత కర్మములను దూషించను. పరుల నవ్వుదుగాని పలుయోని కోపముల నరకపున మేను నవ్వుకోను. పరుల నవ్వుదుగాని పలుయోని కోపముల నరకపున మేను నవ్వుకోను. చదివేతి తొల్లి కొంత
చదివేనింకా కొంత ఎదిరి నన్నెరగను ఎంతైలనయో లోకుల కోపింతుగాని లోని కామాకుల నేటి కాకరి శత్రువుల మీద కడు కోపించ లోకుల కోపింతుగాని లోని కామాదుల నేటి కాకరి శత్రువుల మీద కడు కోపించ అక్కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని అక్కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువనాలోని హరితలు సుకోలేను తేకువనాలోని హరితలు సుకోలేను చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత ఎదిరి నన్నెరగను ఎంతైలనయో ఇతరుల దుర్గుణములంచి ఎంచిరోతుగాని మతిలో నాయాసలు మానలేను ఇతరుల దుర్గుణములంచి ఎంచిరోతుగాని మతిలో నాయాసలు మానలేను గట్టిగా శ్రీ వెంకటేశు గట్టిగా శ్రీ వెంకటేశు గని బ్రతికేగాని గట్టిగా శ్రీ వెంకటేశు గని బ్రతికేగాని తది నిన్నాళ్ళదాకా తలపోయలేను గట్టిగా శ్రీ వెంకటేశు గని బ్రతికేగాని తది నిన్నాళ్ళదాకా తలపోయలేను చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత ఎదిరి నన్నెరగను ఎంతైలనయో దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో అన్నమాచార్య వారు మొరపెట్టుకుంటున్నారు. మనందరి తరఫున మొరపెట్టుకుంటున్నారు. ఆర్తులము ప్రపన్నులము అజ్ఞానంధకారంలో కొట్టుబిట్టాడుతున్నటువంటి జీవులమైనటువంటి మనందరి తరఫున అన్నమాచార్యుల వారు స్వామికి ఆవేదనతో ఒక విన్నపం చేస్తున్నారు. ఎలా అంటే లోకంలో పండితులు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వేదాంగ పారంగతులు ఉంటారు, షట్శాస్త్ర పారంగతులు ఉంటారు, అష్టాదశ పురాణాలను శోధించిన వారు ఉంటారు. కానీ పరమార్థం తెలుసుకోకుండా అన్నీ చదువుకున్నా ఏమి లేదు. స్వామి నేనేమో చదువుకున్నాను, ఆ చదువుల సారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను, కానీ నాలో సహజంగా ఉన్నటువంటి ఈ అజ్ఞానం ఉన్నది. సహజంగా మానవుల్లో ఉండే అజ్ఞానం ఏమిటంటే ఆత్మస్థుతి పరనింద, తనను తాను పొగుడుకోవడం, ఇతరులను బాగా విమర్శించడం, తనలో ఉండే దుర్గుణాలు గుర్తించడం, ఇతరులో ఏ చిన్న పొరపాటు కనిపించినా పట్టుకుంటారు. అంటే బంధాన్వేషణం తప్ప సత్యాన్వేషణం చేసే సంస్కారం నాకు లేకపోతూ ఉంది. ఇన్ని చదువుకొని ఏమి లాభం? కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుల వారి యొక్క
ఔన్నత్యాన్ని సంస్కారాన్ని వర్ణిస్తూ ఆయన గురుముఖ మనధీత్య ప్రాహ వేద అశేష. ఆయనే గురుముఖంగా చదువుకోలేదు, కానీ వేదాంగాల్లో ఉండే సారాంశమంతా కూడా ఆయన పుట్టుకతోనే గ్రహించారట మహానుభావుడు. ఈ తెలివి కలిగి అఖర్వ నిరుతంగాంచి సృష్టించు పరమయోగికి సత్యాన్వేషణం తెలిసిన తర్వాత జీవాత్మ పరమాత్మ యొక్క అనుసంధానంలో ఉన్నటువంటి ఆనంద రసానుభూతిని రుచి చూచిన తర్వాత అదే జ్ఞానం యొక్క పరమావధి అనే సత్యాన్ని గుర్తించిన తర్వాత ఒక అఖండ ఆనందం కలుగుతుంది మనసు, అదే రసానుభూతి. ఆ ఆనందాన్ని పొందకుండా ఎంత చదువుకుంటే ఏమి లాభం? అఖర్వ నివృత్తింగాంచి సృష్టించు పరమయోగికి బహుక్లేశదప్పులు చదువులం పనివేది. ఈ తెలివి లేని వారి హేతువాదము ధాతువాదం, కాణాదము ప్రాణాదము, కాపిలము చేపలము, మీమాంస హింస, వ్యాకరణం బకరణము అని అనుకున్నాడు. షట్చ తర్క వ్యాకరణ మీమాంస చదివినా కానీ ఆ సారాంశం తెలుసుకోకుండా ఓని ఇంకా ధారణ చేస్తే ఏం లాభం? కాబట్టి అఖర్వ నివృత్తి అంటే ఆ అఖండానంద రసప్రవాహం ఎప్పుడు కలుగుతుందంటే అన్నమాచార్యుల వారు 3వ చరణంలో గతిగా శ్రీ వెంకటేశ్వరి గని బ్రతికి గాని. ఈ జీవులకు గతి ఆ పరమాత్మయే, ఈ జీవాత్మ గమ్యము ఆ పరమాత్మయే. ఆ దేవదేవుని దివ్యమంగళ స్ఫూర్తిని దివ్యమంగళ మూర్తిని దర్శించిన తర్వాత ఆ రసానుభూతిని పొందిన తర్వాత ఆ దేవదేవుని కరుణా కటాక్షానికి పాత్రుడైన తర్వాత కానీ సత్యం బోధపడదు. అంతవరకు జీవుడు అజ్ఞానజకారంలో కొట్టుబెట్టాడుతూనే ఉంటాడు, ఇతరులను దూషిస్తూ ఉంటాడు, తను తాను పొగుడుకుంటూ ఉంటాడు. అదే చూశాం కదా వాడు మహాభారతంలో దుర్యోధనుడు కానీ రామాయణంలో రావణ బ్రహ్మ కానీ వాళ్ళ లక్షణం ఏమిటి? ఇతరులకు ఏమి తెలియదని నాకు తెలుసు, అదే అజ్ఞానం. కాబట్టి ఆ ఆత్మస్థితి పరనింద అనే లక్షణాల నుంచి బయటపడి సత్యం తెలుసుకొని నీ పాదాల మీద మకరంద రసాస్వాదన చేసి ఆర్ద్రతతో కూడినటువంటి అంతరంగంతో యోగ భావనతో నిన్ను చేరుకోవాలి తప్ప జీవుడు ఎంత ఈ జన్మవరణ ప్రవాహంలో కొట్టుబెట్టాడుతూ అవి చదువుకొని ఎంతసేపు పాండిత్య ప్రదర్శనం తప్ప అదే చెప్తారు రాయలవారు కూడా. వాది భంజనమును రాజరంజనమును చేయించు పునర్జనములకు విశూరి జనములకు కార్యము మాదృశులకు దనీయ ఖ్యాతి ఈతి లాభము క్షోభము పూజనము ఉద్వేజనము వితర్కించి అవి నాకు అవసరం లేదు, ఆ రాజుల సన్మానాలు నాకు అవసరం లేదు, నీ పాదదాసుడైతే చాలు, నీ పాదాలు సేవిస్తే చాలు అని ఆ దేవదేవుని సేవకు అంకితమైపోయారు పెరియాడు వారిని కొన్ని. అలాగే అన్నమాచార్యుల వారు కూడా ఇక్కడ జీవుని కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. నాయన ఎందుకు జనవరణ ప్రవాహంలో కొట్టుబెట్టాడుతూ ఆత్మస్థుతి పరిణిందనే చేసుకుంటూ నిన్ను నీవు కూడుకుంటూ ఇతరులను దూషిస్తూ సమాజంలో దుర్మార్గాలు ప్రదర్శిస్తావు? ఇప్పటికైనా సత్యం తెలుసుకో, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మీద ఆశ్రయించు, గతితో శ్రీ వెంకటేశ్వరి గని బ్రతుకు అని బోధిస్తూ ఉన్నారు. అది ఇందరి యొక్క స్థూలమైన సారాంశం. ఇంకా సోదరులు ఎటువంటి భావజాలాన్ని మనతో పంచుకుంటారు, ఆయన గోష్ఠిలో కూడా మనం పాల్గొన్నాం. వారు కూడా వారి యొక్క మాటలు వినిపించవలసిందిగా కోరుతున్నారు. అన్నమాచార్యుల వారు ఒక భక్తుని ఆత్మ పరిశీలనను ఇక్కడ మనము సైకాలజీ అంటున్నాం ఈనాడు. ఈ సైకాలజీ ఆనాడే ఆయన చూసేశాడు మొత్తం ఈ కీర్తనలో. చదువు జ్ఞానం ఉపదేశం ఉన్నప్పటికీ కూడా ఆచరణ లేకపోతే నిరర్ధకము అని తెలిపేశారు ఈ కీర్తన. చెప్తున్నాడు, నేను కొద్దిపాటి విద్యను మాత్రమే సంపాదించాను, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది, అయినప్పటికీ నా స్వరూపాన్ని నా లోపాలను తెలుసుకోలేకపోతున్నాను. నేను ఇతరులను నిందిస్తాను, కానీ నా దుష్కర్మలను ఒక్కసారి కూడా నిందించండి. ఇతరులను చూసి నవ్వుతాను, కానీ అనేక జన్మల బంధంలో చిక్కుకున్న నా దుస్థితిని చూసి నవ్వుకోను. అందుకే మనం అంటాం కదా, జంతువునాం నర జన్మ దుర్లభం అని చెప్పాము. ఎందుకంటే అన్ని ఉపాధుల్లో కన్నా కూడాను మానవ జన్మ ఉత్కృష్టమైనది అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇది మానవ స్వభావానికి అర్థం పడుతుంది. పరదోష దర్శనం సులభం, స్వదోష దర్శనం కష్టం. నాలోనే ఉన్న కామ క్రోధాదులు వదిలి బయటి వారిని శత్రువులుగా భావిస్తాం. మనలో ఉన్న అరిషడ్వర్గాలు, ఈ అరిషడ్వర్గాలను జయిస్తేనే మనము ఉన్నతమైన స్థితికి చేరుకోగలము.
ఇతరులకు జ్ఞానం బోధిస్తారు కానీ నా హృదయంలో ఉన్న హరిని తెలుసుకోలేదు. ఇక్కడ చిన్న తార్కాణం ఏమిటంటే, ఒక హరికథ దాసుడు రాత్రిపూట పెరుగు తినవద్దు అని సంబోధిస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే భార్యామణి పెరుగు వడ్డించకుండా మజ్జిగను వడ్డించింది. అదేమిటి పెరుగు వడ్డించలేదంటే, మీరే కదండి అక్కడ సెలవిచ్చారు రాత్రిపూట పెరుగు తినకూడదు ఎందుకంటే అజీర్ణి చేస్తుంది చెప్పారు కదా అంటే, అక్కడ బోధించేది వాళ్ళకేమే నాకు కాదు అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ. అంటే అట్లా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. ఇతరుల దుర్గుణాలను లెక్క పెడుతూనే ఉంటాము, కానీ నా మనసులో చెడు వాసనను విడిచిపెట్టలేదు. నా గతి శ్రీ వెంకటేశుడే అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ఏమిటంటే, విశిష్టాద్వైత వేదాంతంలో చెప్పినట్టు జీవుడు పరమాత్మకు శేషభూతుడు. జీవుని ప్రధాన దోషం అహంకారం మరియు స్వతంత్ర భావన. ఈ కీర్తనలో, ఈ చదివితి అనేటువంటి కీర్తనలో కార్పణ్యము, శరణాగతికి అవసరమైనటువంటి 6 రంగాల్లో ఒకటి స్వదోష దర్శనము. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తులు ముందుగా తన లోపాలను గుర్తించాలి. అంతర్యామి తత్వం కూడా ఇమిడి ఉంది ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ శరణాగతి తత్వం కూడా ఉంది. ఇక ఈ సంకీర్తన మనకు ఒక 3 పాఠాలను బోధిస్తుందండి. విద్యకు వినయం, అలంకారం. అదేవిధంగా పరదోష దర్శనం కాక స్వదోష దర్శనం అవసరం. భగవత్ స్మరణతో కూడిన శరణాగతే మానవ జీవిత పరమార్థం. అందుకే నేటికి ఈ కీర్తన ప్రతి సాధకునికి మార్గదర్శనమని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి కీర్తనలు ఈనాటి జనబాహుళ్యంలో బాగా వెళ్తే, జనులలో అందరూ కూడా ఈనాడంతా కూడాను ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్ వీటిలో వెళ్ళిపోతున్నారు. అటువంటి వాటి నుండి బయటపడాలంటే ఇటువంటి కీర్తనలు మనకు కావాలి. మన స్ఫూర్తి బయటికి రావాలి. మీరు చెప్పినట్టుగా అన్నమయ్య 2 చరణాలలో ఈ జీవుడు ఏ విధంగా ఆత్మస్థుతి పరనందరకు అలవాటు పడి ఇతరుల్లో ఉండే లోపాలు మాత్రమే ఎన్నుకుంటూ వినోద కాలక్షేపం చేస్తాడు, తనలో ఉండే దోషాలు తెలుసుకోలేడు, ఇతరులకే ప్రబోధం చేస్తాడు ఎన్నో, కానీ తనను తాను ప్రబోధించుకోలేడు. అంటే ఏమిటి అర్థము? అంతర్ముఖీన సంస్కారం లేదు. తన అంతరంగంలోకి తొంగి చూచుకొని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను జయించాలనే ఒక యోగ సాధన సలిపి, ఆ యోగ సాధనలో గమ్యమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందాలనే ప్రయత్నం చేయకుండా ఎంతసేపు బాహిరమైనటువంటి ఆలోచనలతోనే కాలం గడుపుతూ ఉన్నాడు. మరి ఆ అంతర్ముఖీన సంస్కారం ఎలా వస్తుంది? అది 3వ చరణంలో చెప్పాడు. గతితో శ్రీ వెంకటేశు గని బ్రతికి. గతిగా ఆ భగవంతుని భావించినప్పుడు ఆ పరమాత్మ చైతన్యం మనలో ఉద్బుద్ధమై వికసించి నవనవోన్మేషంగా ప్రకాశించి అదే మన జ్ఞానం. రాను రాను కొత్త విషయాలు తెలుసుకుంటూ వస్తాం. అలాగా ఆ ప్రయత్నం మనం చేయకుండా, భగవంతుని ఆశ్రయించకుండా ఇలాగే జననమరణ ప్రవాహాలు గడిచిపోతుంటే ఎలాగా? హిరణ్యకశిపునికి ప్రహ్లాదునికి కలిగినటువంటి ఆ వాగ్వాదాలు ఉన్నాయి కదా, ఆ వాగ్వాదాలలో ప్రహ్లాదుడు అడిగాడట హిరణ్యకశిపుని, మీ తండ్రి ఎవరు? కశ్యప బ్రహ్మ, గొప్పగా చెప్పాడు. కశ్యప బ్రహ్మ తండ్రి ఎవడు? మరీచి, గొప్పగా చెప్పాడు. ఆ మరీచి జనకుడు ఎవడు? బ్రహ్మమానసపుత్రుడు అన్నాడు. మరి ఆ బ్రహ్మ కూడా జనకుడు ఎవడు అంటే ఆయనే చెప్పాలి. అక్కడ వాడికి స్ఫురించలేదు. ఎందుకు? అంతర్ముఖీన సంస్కారం లేదు. అదే చెప్పాడు ప్రహ్లాదుడు. తండ్రి, లోకములన్నీయం గడియలోన జయించితి, ఇంద్రియానేకము చిత్తము గెలువనేరు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రురారుల ప్రహీనుల చేయు, చిత్రకూటిలో నీటి విరోధి నేడొకడు, నిక్కముసుమిరి దానవేశ్వర అంటారు. తండ్రి, మీరు మీ కంటి కనిపించే లోకాలని తిరిగి హరిని అన్వేషించారు, కానీ మీ అంతరంగంలో అన్వేషించలేదు. మీ అంతరంగంలో అన్వేషించడం నేర్చు. అదే అంతర్ముఖీన సంస్కారం. అదే హిరణ్యకశిపుని యొక్క అహంకారం. ఇక్కడ చిన్న ప్రశ్న, ఈ కీర్తన విద్యను గురించి అన్నమయ్య దృక్పథం ఏమని చెప్పవచ్చు అంటారు? విద్య యొక్క పరమావధి వినయము, జ్ఞానం. అదే చెప్పాడు అన్నమయ్య. నేను అన్నీ నేర్చుకున్నాను, నాకు అన్ని వ్యాకరణం కంఠస్థం అయిపోయింది, వేదాల కంటే అన్నీ అయిపోయింది, ఏం లాభం? ప్రహ్లాదుడే చెప్పాడు దానికి కూడా. చదివిటి ధర్మార్థ ముఖర శాస్త్రములు నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో సారమెల్ల స్మృతి అంతే అన్నారు.
ఆ చదువుల్లో సారం తెలుసుకోకుండా ఎంత చదువుకుంటే ఎలా అవ్వాలి? విద్య యొక్క పరమావధి ఏమిటంటే విద్య దశకుడు వినయంబు అన్నారు. విద్య పెరిగే కొద్దికి కూడా వినయం కూడా పెరుగుతుంది, పండితులై జ్ఞానము పెరుగుతుంది. కాబట్టి ఆ అన్నీ ఉన్న ఆకు అణగమణి ఉంటుంది, ఏమీ వేసి దగ్గరే పడుతుంటారు కదా. అలాగే జ్ఞానం కలిగే కొద్దీ కూడా ఆ బరువు మనసులో ఉండి వాడు మౌనం వహిస్తాడు. కాబట్టి విద్య యొక్క పరమార్థాన్ని కూడా అన్నమని చెప్పాడు అందులో. విద్య యొక్క పరమార్థం ఏమిటంటే వినయము, జ్ఞానం అంటే ఆ వినయం జ్ఞానం మనకి ఇచ్చేవాడు పరమాత్మ. కాబట్టి మనం పరమాత్మను ఆశ్రయించాలి అనే పరమార్థాన్ని, మానవ జీవన గమ్యాన్ని, మానవ జీవన సాధనలో ఎటువంటి ప్రస్థానాన్ని మనం అనుసరించాలో, ఏది గమ్యంగా మనం ప్రయాణించాలో, ఎక్కడికి చేరుకోవాలో, ఎవరిని ఆశ్రయించాలో ఆ పరమాత్మ తత్వాన్ని, మహత్వాన్ని 3వ చరణంలో చెప్పారు. కాబట్టి అది మనం గుర్తించాలి. ఆ 3వ చరణం ఒకసారి ఆలాపించినాయి. ఇతరుల దుర్గుణములంచిరోతుగాని మతిలో నాయాసలు మానలేను గతిగా శ్రీ వెంకటేశు గని బ్రతికి గాని తతి నిన్నాళ్ళదాకా తలపోయలేను చరివితి తొల్లి కొంత. అదే అలా ఇతరులను విమర్శించే కొద్దీ, ఇతరులను దూషించే కొద్దీ వీళ్ళు ఇంకా అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం పెరగడం అంటే ఆశలు, కోరికలు పెరగడమే. కోరికలు, ఆశలు పెరిగే కొద్దికి ఇంకా అజ్ఞానంతో ఉంటాడు. అన్నమయ్య చమత్కారంగా ఎన్నాళ్ళ దాకా తలపోయలేదు అన్నాడు. ఎన్నాళ్ళ దాకా అంటే నీ పాదాలు ఆశ్రయించేదాకా నాకు ఈ పరమార్థం తెలియలేదు స్వామి, ఇంకైనా ఈ పరమార్థం గుర్తించి నన్ను మంచి మార్గంలో నడిపించే బాధ్యత నీదే అని విన్నపం చేసుకుంటూ ఎన్నాళ్ళ దాకానే అంత చమత్కారంతో కావాలి. అంటే మనకు ఎంతకాలం అజ్ఞానంలో ఉండిపోతాం. ఒక్కసారి ఎప్పుడైనా ఒక కలుపు కలిగి ఆ భగవంతుని సన్నిధికి వెళ్ళామంటే అప్పుడు ఏదో స్పందన కలుగుతుంది. ఆ స్పందన ఎలాంటిది? జీవితంలో ఎక్కడో వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకో కవళిక ప్రారంభం. ఆ ప్రారంభం అయ్యే ముహూర్తం కోసం మనం ఎన్నో జనన మరణ ప్రవాహాలు దాటి వస్తూ ఉన్నాం. ఆ పరమాత్మ తెలుసుకోమని చెప్తున్నాడు అన్నమాచార్య. ఆయన ఆ పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయించేదాకా నీకు ఇది ఈ అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది, ఆశలు పెరుగుతూనే ఉంటాయి, కోరికలు పెరుగుతూనే ఉంటాయి. మరి వీటికి అంతు ఎక్కడా? ఆ పాదపద్మాలు ఒకసారి ఆశ్రయిస్తే ఇదిగాక సుఖముని, ఇదిగాక వైభవం వికరవటి గలదా అని కూడా ఇంకో కీర్తనలు ఇస్తాడు అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావము నిజముగా పట్టి శరీరాత్మ దేవోత్తమని కృపాధీనురాల ఇప్పుడు లావణ్యవతికి ఉల్లముకు తిరమాయ. జీవనాయకులకు అందరికీ కూడా ఆనాడు రుక్మిణి సత్యభామాలు నాయకులకు 14 జీవనాయకులకు ఎప్పుడు కృష్ణుని పాదాల మీద ఆశ్రయించారో ఆ రోజు నుంచి వారికి మనశ్శాంతి కలిగింది. ఇంకా ఆశ్రయించవలసింది ఏదీ లేదు మనకి, ఆ గమ్యాన్ని మనం చేరుకున్నాము అనే ఆత్మస్థైర్యం కలిగి శరణాగతితో ఆ పరమాత్మను ఆశ్రయించారని మనమంతా కూడా జీవనాయకులమే. ఈ జీవనాయకుల గమ్యం నాయకుడు పురుషోత్తముడు. కాబట్టి ఆ పురుషోత్తముడి మీది బుద్ధి అని కూడా చెప్పాడు కదా ప్రహ్లాదుడు. కాబట్టి ఆ సంస్కారం కలిగి వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలను మనం ఆశ్రయించాలి అనే పరమార్థాన్ని బోధిస్తున్నటువంటి ఈ మహత్తర సంకీర్తన బాగా మనసులో అనుసంధానం చేసుకుంటే అది ఒక యోగ సాధన అవుతుంది. ఆ యోగ సాధనలో ఉండే వెలకవలే మీరు కూడా చెప్పారు. ఇంకా మీరు మీ గోష్ఠి కొనసాగించారు. అంటే ఇక్కడ అన్నమయ్య ఆత్మ ఔపమ్య భావనను కూడా విశ్లేషించారు. ఇక్కడ అది ఎట్లా ఉంటుంది అతను ఆత్మోన్నతి సాధించే కొద్దీ అదే పరిణామం. మన మనసులో ఈరోజు ఒక 5 నిమిషాలు పరమాత్మ నామ సంకీర్తన చేశాం. ఆ నామ సంకీర్తనలో రసానుభూతి అనుభవిస్తే రేపు 10 నిమిషాలు చేయాలనిపిస్తుంది, ఎల్లుండి 15 నిమిషాలు చేయాలనిపిస్తుంది. ఎక్కడా లేనటువంటి ఆనందము ఆ దేవదేవుని ఆశ్రయాన్ని పొందడంలో ఉన్నది. కాబట్టి అది భక్తునికే తెలుస్తుంది ఆ పరమాత్మ. కాబట్టి భక్తి అంటే భక్తునికి అన్నమయ్య
ఈ సంకీర్తన జీవాత్మ ఏ విధంగా ప్రతీకాత్మక చిత్రించాడని మనం అనుకోవచ్చు కదా. భాగవతంలో మనం చూశాం కదా, అక్రూరుడు ఎప్పుడైతే కృష్ణుని బలరాముని తీసుకురావయ్యాని కంసుడు ఆజ్ఞాపించాడో, కంసుడు దుర్మార్గుడే, కానీ నాకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం ద్వారా ఎంత మంచివాడండి అనుకుంటాడు. ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబు అర్హులకు ఈవడిలో తొలిబావునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రుడు యోగదృష్టులను పట్టగరాని ఈశ్వరుని బ్రహ్మమయుడు అని చూడగలిగింది. ఆనంద పరవశుడైపోతాడు. అంటే అప్పటి వరకు అన్నమయ్యపై ఇన్నాళ్ళ దాకా అన్నారు కదా, అక్రూరుడికి ఆ రోజు కలిగిందా స్పందన, అది మాత్రత. కాబట్టి ఆ సంస్కారాన్ని కలిగి ప్రతి జీవుడు పురోగమించాలి అనే పరమార్థాన్ని బోధిస్తున్నటువంటి అన్నమయ్య మార్గాన్ని, అన్నమయ్య సందేశామృతాన్ని మనం ఆస్వాదించాలి. అంటే ఈ కీర్తన సందేశం ఇటు చెప్పుకోవచ్చు అంటారు. మనకి విద్య కంటే వినయం గొప్పది, జ్ఞానం గొప్పది, పరుల విమర్శ కంటే ఆత్మ పరిశీలన గొప్పది, ఉపదేశం కంటే ఆచరణ గొప్పది, భక్తి కంటే భగవత్ స్మరణలో స్థిరత్వం గొప్పది. అదే భక్తి. భగవంతుని స్మరణలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడమే భక్తి. కాబట్టి ఆ సారాంశం ఇదే. ఈ సందేశామృతాన్ని ఆస్వాదించవలసిందిగా భక్తలోకానికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక సంకీర్తనతో మనం మళ్ళీ ఇంకొక సందర్భంలో కలుసుకుందామని భక్తలోకానికి విన్నవించుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.